change the world. All our servers are down, the data's gone, we've lost all control. Activist group Anonymous are declaring their support for Arab Spring uprisings in the Middle East. They're a highly skilled group and a serious cyber-terrorism threat. But they're just kids. They're not just kids. They're criminals. We're taking down the CIA. What if they find us? Jake! 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 Your ammunition loses every hour. Lose millions! Expect us. బ్యాంకాక్లో తన లగ్జీరియస్ విల్లాలో కూర్చొని తన ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న ఒక మల్టీ మిలియనియర్ తన విల్లా బయట ఒక కార్ క్రాష్ సౌండ్ విని బయటకు వస్తాడు. కానీ తన లగ్జీరియస్ లైఫ్ మరికొంతసేపట్లో ఎండ్ అయిపోతుందని ఆ పర్సన్కి తెలియదు. ఈ పర్సన్ కోసం ఒకటి కాదు రెండు కాదు టోటల్ 7 కంట్రీస్ టాప్ పోలీస్ ఏజెన్సీస్ వెతుకుతున్నాయి. మనం మాట్లాడుకోబోయేది నార్మల్ పర్సన్ కోసం కాదు. తిను ఒక మల్టీ బిలియనియర్. మార్నింగ్ పోర్షా, ఈవినింగ్ BMW, ఇంకా రాత్రికి ల్యాంబోర్గినీలో తిరిగేవాడు. బయట వరల్డ్కి తిను ఒక నార్మల్ సాఫ్ట్వేర్ డెవలపర్. కానీ తినకి డార్క్ వెబ్ కింగ్ అనే ఇంకో పేరు కూడా ఉంది. తిను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తిన ఎంపైర్ అంతా కొలాప్స్ అయిపోయింది. కానీ ఏంటా చిన్న మిస్టేక్స్? ఎవరి డార్క్ వెబ్ కింగ్? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 2010. డార్క్ వెబ్ స్లోగా బూమ్ అవుతున్న టైం. అండ్ ఈ డార్క్ వెబ్లో వరల్డ్లో అన్ని ఇల్లీగల్ పనులు అయ్యేవి. డ్రగ్స్ ఇంకా వెపన్సే కాకుండా కాంట్రాక్ట్ కిల్లింగ్స్ కూడా ఇక్కడే అయ్యేవి. డార్క్ వెబ్లో ఇలాంటి పనులు అవ్వడానికి ఒక ప్రైమ్ రీజన్ ఉంది. వరల్డ్లోనే ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. అండ్ వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే పోలీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి కూడా దొరకకుండా ఉండాలని. మనం నార్మల్ నెట్వర్క్ సెర్చ్ కోసం గూగుల్ క్రోమ్ ఎలా అయితే యూజ్ చేస్తామో డార్క్ వెబ్ యూజర్స్ కూడా ఒక ప్రైవేట్ వెబ్సైట్ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళు వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేసుకోవడానికి వేరే సర్వర్స్లో వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇందులో ఒకటి టార్ వెబ్. 2010 వరకు డార్క్ వెబ్సైట్ అంత యూజ్ చేసేవాళ్ళు కాదు. కానీ క్రిప్టో కరెన్సీ వచ్చిన తర్వాత డార్క్ వెబ్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి. డార్క్ వెబ్లో కాంట్రాక్టర్ ఐడెంటిటీస్ కూడా సేఫ్గా ఉండేవి. ఇంకా పేమెంట్స్ కూడా ఈజీగా అయిపోయేది. ఇప్పుడు కావాల్సింది ఒక ట్రస్ట్ వర్తీ డార్క్ వెబ్సైట్. అన్నిటికన్నా ముందు సిల్క్ రోడ్ అనే డార్క్ వెబ్సైట్ ఉండేది. అండ్ దీన్ని వరల్డ్ అంతా యూజ్ చేసేవాళ్ళు. ఈ వెబ్సైట్ 2011లో స్టార్ట్ అయింది. కానీ స్టార్ట్ అయిన 2.5 years తర్వాత ఈ వెబ్సైట్ ఓనర్ దొరికిపోవడం వల్ల ఈ వెబ్సైట్ కూడా క్లోజ్ అయిపోయింది. కానీ ఈ బిజినెస్ డిమాండ్ వల్ల కొత్త డార్క్ వెబ్సైట్స్ లాంచ్ అయ్యాయి. అందులో సిల్క్ రోడ్ 2.0 ఇంకా ఎవల్యూషన్ అనే వెబ్సైట్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ వెబ్సైట్స్లో పర్చేసింగ్ కోసం కస్టమర్స్ బిట్కాయిన్స్ ప్లాట్ఫామ్కి ఇచ్చేవాళ్ళు. అండ్ పర్చేసింగ్ తర్వాత ప్లాట్ఫామ్ తన కమిషన్ కట్ చేసుకొని రిమైనింగ్ సెల్లర్కి ఇచ్చేది. ఇందులో అయ్యేవన్నీ ఆఫ్ రికార్డ్ వర్క్స్ కాబట్టి వెబ్సైట్ కస్టమర్స్ నుంచి బిట్కాయిన్స్ తీసుకొని వెబ్సైట్ క్లోజ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. దీన్నే ఎగ్జిట్ స్కామ్స్ అంటారు. డార్క్ వెబ్సైట్ స్టార్టింగ్లో ఇలాంటి ఎగ్జిట్ స్కామ్స్ చాలా ఎక్కువయ్యేవి. ఇప్పుడు డార్క్ వెబ్లో ఒక రెప్యూటెడ్ అండ్ ట్రస్ట్ వర్తీ ప్లాట్ఫామ్ కావాలి. ఇంకా ఆ టైంలో 2014లో ఆల్ఫాబే అనే డార్క్ వెబ్సైట్ లాంచ్ అయింది. ఈ వెబ్సైట్ లాంచ్ చేసిన పర్సన్ పేరు లేదా లొకేషన్ ఎవరికీ తెలియదు. తినని Alpha02 అని పిలిచేవాళ్ళు. స్టార్టింగ్లో ఆల్ఫాబేలో అన్లాక్డ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ట్రేడ్ అయ్యేవి. తరువాత మనీ లాండరింగ్ ఇంకా డ్రగ్ డీలింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆల్ఫాబేలో కొన్ని రిస్ట్రిక్టెడ్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి చైల్డ్ అబ్యూజ్ ఇంకా అన్లాక్డ్ రష్యన్ క్రెడిట్ కార్డ్స్. మేబీ హ్యాకర్ రష్యన్ అని చీఫ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి హింట్ ఇచ్చేవాడేమో. స్టార్టింగ్ ఇయర్లోనే ఆల్ఫాబే డార్క్ వెబ్లో తన స్టేజ్ సెట్ చేసుకుంది. ఇందులో 0.2 million కస్టమర్స్ ఇంకా 40,000+ సెల్లర్స్ ఉండేవాళ్ళు. 2017 వరకు ఆల్ఫాబేలో 3 lakh డార్క్ వెబ్ ఐటమ్స్ లిస్టింగ్లో ఉండేవి. అండ్ పర్ డే $5 lakh సేల్ కూడా అయ్యాయి. Alpha02 ఈ సేల్స్ వల్ల మంత్లీ $6 lakh ఎర్న్ చేసేవాడు. అండ్ చూస్తూ డార్క్ వెబ్ వరల్డ్లోనే సోలో కింగ్ అయిపోయాడు. అమెరికన్ ఇన్వెస్టిగేటర్స్ ఆల్ఫాబే సర్వీస్ లొకేషన్ తెలుసుకొని అది క్లోజ్ చేద్దాం అనుకుంటారు. అండ్ ఆ సర్వర్ లొకేషన్ ద్వారానే Alpha2ని కూడా పట్టుకుందామని ప్లాన్ చేస్తారు. కానీ 2017లో అథారిటీస్కి Alpha02ని పట్టుకోవడానికి ఒక లూప్ హోల్ దొరికింది. అదే DEA, డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో
రాబర్ట్ మిల్లర్ అనే ఒక పర్సన్ ఆల్ఫా 2ని వెతుకుదామని సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు తనకి ఒక అన్నోన్ యూజర్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. అండ్ ఆ మెయిల్లో ఆల్ఫా బే నుంచి ఆ యూజర్కి వచ్చిన మెయిల్ షేర్ చేసి ఉంటుంది. ఆ యూజర్కి ఆల్ఫా బే నుంచి ఒక వెల్కమ్ ఈమెయిల్ వచ్చింది. అండ్ ఈ మెయిల్ అడ్రస్ పింపుల్ అలెక్స్ అనే యూజర్ నేమ్తో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ సెండ్ చేసింది నార్మల్ సిటిజనా లేక ఆల్ఫా బే కాంపిటీటరా లేక ఇంకెవరైనా డీలరా ఇప్పటికీ తెలీదు. కానీ DEAకి ఫర్ ద ఫస్ట్ టైం ఆల్ఫా బే కోసం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ మెయిల్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సైన్ అప్ అయి ఉండేది. అందులో స్కైరాక్ అనే ఒక ప్లాట్ఫామ్లో ఈమెయిల్తో అలెక్స్ అనే యూజర్ నేమ్ ఉన్న ఒక పర్సన్ పిక్ దొరికింది. అండ్ ఏజెన్సీస్కి ఇందులో అలెక్స్ 2008 అండ్ 2009 పిక్స్ కూడా దొరికాయి. 2008 ఆ ప్రొఫైల్ బట్టి ఆ టైంలో తను ఒక 17 ఇయర్స్ కిడ్ అని ఏజెన్సీస్ కన్క్లూడ్ చేశారు. అండ్ ఈమెయిల్లో 91 తన బర్త్ ఇయర్ అయ్యుండొచ్చు అని డౌట్ పడ్డారు. ఈమెయిల్ యూజ్ చేసుకుని 2008లో ఆ పర్సన్ ఫ్రెంచ్ టెక్నాలజీ ఫామ్ ఫిల్ చేశాడు. అండ్ అందులో తన పేరు ఆల్ఫా 2 అని మెన్షన్ చేసి పోస్ట్ లాస్ట్లో తన ఒరిజినల్ నేమ్ అలెగ్జాండర్ కేజెస్ అని మెన్షన్ చేశాడు. లింక్డ్ఇన్లో అలెగ్జాండర్ తన డిజిగ్నేషన్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని పెట్టుకున్నాడు. కానీ అథారిటీస్కి అలెగ్జాండర్ లొకేషన్ డీటెయిల్స్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి తెలిసాయి. ఫేస్బుక్లో తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అలెక్స్ పిక్ అప్లోడ్ చేసింది. ఆ పిక్ లొకేషన్ థాయిలాండ్లో షో చేసింది. దీంతో US ఏజెన్సీస్ బ్యాంకాక్ వెళ్ళి థాయిలాండ్ అథారిటీస్తో కలిసి అలెగ్జాండర్ ప్రాపర్టీస్ లిస్ట్ అంతా చెక్ చేశారు. అలెగ్జాండర్కి సిటీలో ఒక విల్లా, సెకండ్ $3 మిలియన్ మ్యాన్షన్ బ్యాంకాక్ అవుట్స్కట్స్లో ఉండేది. పుకెట్లో ఒక హాలిడే హోమ్, ఇంకా సైరస్లో ఒక విల్లా ఉండేది. థాయిలాండ్, అమెరికా ఇంకా కెనడా ఏజెంట్స్ కామ్గా అలెక్స్ లైఫ్ స్టైల్ మూవ్స్ని ఫాలో అయ్యేవారు. అథారిటీస్ అలెక్స్ని నార్మల్గా అరెస్ట్ చేస్తే కోర్టులో నో ప్రూఫ్స్ లా కింద అలెక్స్ తప్పించుకుంటాడని తెలిసి తన్ని రెడ్ హ్యాండెడ్గా ఆల్ఫా బే యూజ్ చేస్తున్నప్పుడే పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. ఆల్ఫా బే ఒక సోలో సెంట్రిక్ డార్క్ వెబ్ జెయింట్ అయినప్పటికీ దీనికి కూడా కాంపిటీటర్స్ ఉండేవి. అండ్ అదే యూరోప్లో ఉన్న హన్సా డార్క్ వెబ్. అమెరికన్ అథారిటీ ఆల్ఫా బే అలెక్స్ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్న టైంలో యూరోపియన్ ఇన్వెస్టిగేటర్స్కి ఒక హ్యూజ్ సక్సెస్ వచ్చింది. వాళ్ళకి హన్సా మార్కెట్ సర్వీస్ లొకేషన్ తెలుసుకున్నా వాళ్ళు ఆ సర్వీస్ సెంటర్ మీద రైడ్ చేయరు. ఎందుకంటే దీనివల్ల హన్సా వెబ్సైట్ కొన్ని మంత్స్ ఆగిపోతుంది. మళ్ళీ హన్సా ఓనర్స్ ఆ వెబ్సైట్ని న్యూ సర్వర్స్తో రీస్టార్ట్ చేస్తారు. వాళ్ళు కామ్గా ఆ సర్వర్ డేటాని కాపీ చేసుకొని అడ్మిన్ చాట్ చదువుతూ ఓనర్ లొకేషన్ని ట్రాక్ చేసి జర్మనీలో ఉన్న ఆ ఓనర్ని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తారు. యూరోపియన్ అథారిటీస్ జర్మన్ ఫెడరల్ క్రిమినల్తో కలిసి హన్సా వెబ్ ఓనర్ని ట్రాక్ చేద్దామనుకుంటారు. అండ్ అమెరికా కూడా ఆల్ఫాబేని పట్టుకోవడానికి యూరోపియన్ అథారిటీస్ హెల్ప్ తీసుకుంటాయి. ఇప్పుడు అమెరికన్, యూరోప్ ఇంకా జర్మనీ అథారిటీస్తో కలిసి టోటల్ 7 కంట్రీస్ ఆల్ఫాబేని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ మిషన్కి వాళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ బయోనెట్. యూరోపియన్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ ఏజెన్సీస్ ఆల్ఫాబేని హన్సా నెట్వర్క్ ఓనర్ని ట్రాప్ చేశాక పట్టుకుందామని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే డార్క్ వెబ్ ఎలా రన్ అవుతుందంటే ఒక వెబ్సైట్ ఓనర్ దొరికిపోతే ఆ వెబ్సైట్లో ఉండే కస్టమర్స్ అందరూ ఇంకో వెబ్సైట్కి స్విచ్ అయిపోతారు. జూన్ 20, 2007 మిషన్లో ఫస్ట్ కేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. యూరోపియన్ గవర్నమెంట్ హన్సా మార్కెట్ సర్వీస్ని నెదర్లాండ్లో రైడ్ చేసి సేమ్ టైంలో జర్మన్ అథారిటీస్ సీజన్ ఇంకా కొలనీల్లో ఆ వెబ్సైట్ ఓనర్స్ని అరెస్ట్ చేశారు. కానీ ఈ విషయం పబ్లిక్ చేయలేదు. హన్సా ఇప్పుడు యూరోపియన్ అథారిటీస్ కంట్రోల్లో ఉంది. అండ్ డార్క్ వెబ్లో ఎవరికి ఈ విషయం తెలీదు. ఇంకో సైడ్ బ్యాంకాక్లో మిషన్ సెకండ్ ఫేజ్ అలెగ్జాండర్ని అరెస్ట్ చేయడం. DIA, FBI ఇంకా థాయ్ అథారిటీస్ అలెగ్జాండర్ని డార్క్ వెబ్ యాక్సెస్ చేస్తున్నప్పుడే పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. వీళ్ళ ప్లాన్ బట్టి DIA ఏజెంట్స్లో ఒకరు కార్తో అలెగ్జాండర్ విల్లా గేట్ని క్రాష్ చేయాలి. సో అలెగ్జాండర్ తన ల్యాప్టాప్ స్పాట్లో వదిలేసి బయటకు వస్తాడు. వాళ్ళ ప్లాన్ అకార్డింగ్లీ అలెక్స్ కూడా అలానే బయటకు వస్తాడు. పోలీస్ వెంటనే తనని కంట్రోల్లోకి తీసుకుని తన ల్యాప్టాప్ని సీజ్ చేస్తారు. పోలీస్ తన కార్స్, ప్రాపర్టీస్ ఇంకా తన $1 మిలియన్ బిట్ కాయిన్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. కానీ ఈ అలెగ్జాండర్ కోర్టులో అపీల్ అయ్యే ముందే చనిపోతాడు. అలెగ్జాండర్ని అరెస్ట్ చేసిన 1 వీక్ తర్వాత తన సెల్లో ఉండే ఫ్యాన్కే అలెగ్జాండర్ హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఒక చిన్న మిస్టేక్ వల్ల డార్క్ వెబ్ కింగ్ కెరియర్ టోటల్ బూట్ స్ట్రాప్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.